చూస్తున్నా లొకేషన్ గుడ్ అవ్వాలి ఉంది మా. ఒక దిక్కు వాటర్, ఒక దిక్కు గ్రీనరీ, నెక్స్ట్ లెవెల్ అమ్మా. ఈ దూకుడు సాటెవ్వరు. ఏందా పెళ్లి ఫోటోలు దిగుతున్నా? హలో పెళ్లి పిల్లగాడు పెళ్లి ఫోటోలు దిగుతున్నా, అప్పుడే సిగ్గుపడుతున్నాడు చూడు. వ్యూ అయితే నెక్స్ట్ లో ఉంది. ఫోటో తీసే పిల్లగాడే బాగున్నట్టుగా. అరే గుర్రం చూస్తున్నా అరాబా ఎట్లా లేపిందా నీ అమ్మ. గుర్రం చూడరా తోక లేపి పాడేగిందిరా కింద. ఒటకాయలు చూడ ఊలాడుతున్నాయిరా. అమ్మ నాయన ఏం ఒటకాయలు. అమ్మ పంది చూడరా మంచి గుండ్రం ఉన్నదిరా. ఏ పంది అట్లుంటా నీ అమ్మ. పంది పిల్లలు చూడు ఎట్లున్నాయో. అమ్మ జాతర ఉన్నాయరా. ఒకదాన్ని ఎక్కించుకోర్రా పైన. ఫ్రెండ్స్ మేమైతే శ్రీరామ్ సాగర్ డ్యామ్ కనిపించింది మధ్యలో. సో అది ఏందని చెప్పి చూడడానికి పోతున్నాం. చూస్తారు కదా లొకాలిటీ అయితే బ్యూటిఫుల్ ఉంది. మొత్తం గ్రీనరీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది వచ్చేసి మనం నిర్మల్ పోతుంటే నిర్మల్కి ఒక 16 కిలోమీటర్స్ బిహైండ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఒక హిల్ క్లైంబ్ చేసి ఎట్లా ఫీల్ వస్తుంది మనకి మామూలుగా. ఒక ఘాట్ రోడ్ ట్రావెలింగ్ చేసినట్టే చూస్తారు కదా. మస్తు ఉంది యాక్చువల్లీ చూడడానికి లొకాలిటీ. కెమెరా ఒకటే బ్లర్ అయిపోతుంది. ఎర్రిపుక్ల ఫోన్ ఉంది కదా, సేపుల ఫోన్. సేపుల ఫోన్ అనుకోండి చూడు. సేఫ్ ఫోన్ ఒట్టిగానే లాగ్ అయిపోతుంది ఇక. అదే సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టైం ఎగ్జాక్ట్లీ 3:30 అవుతుంది. సో ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట. చూస్తారు అక్కడ ముంగడైతే బ్రిడ్జ్ అంటే లైక్ వాటర్ డ్యామ్ కూడా ఉంది అక్కడ. చూస్తారా వాటర్ ఫ్లో అయితే కదా. సో అక్కడ డ్యామ్ వ్యూ కూడా ఉంది. యాక్చువల్లీ మేము బ్యాక్ సైడ్ వచ్చినాము. సో అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ మంది ఉండేసరికి మనం ఇక బ్యాక్ సైడ్ వచ్చినాం. కానీ వ్యూ అయితే అమేజింగ్ ఉంది ఇక్కడ. ఇక మన కార్ ఆపేసుకున్నాం ఇక్కడ. మొత్తం ఫ్యామిలీ వచ్చిరుగా. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటామా. చూస్తారుగా మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. నార్మల్ అంటే మనకు బయట ఎండ నార్మల్గా ఉన్నా సరే ఇక్కడ అయితే ఘోరంగా కొడుతుంది. అంటే వేడి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. 3:30 అవుతుంది టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్. లొకాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. పిచ్చి లేచిపోతుంది లొకాలిటీ.